అప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక గురుకులం పెట్టాడు. వైశంపాయన గురుకులం ఇప్పటికీ కూడా మనకి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉంది. లక్నో అంటే లక్ష్మణపురం, అది లఖనవు హిందీలో, క్రమంగా ఇంగ్లీష్ వాడి ఒట్లో పడి లక్నో అయింది. లఖన్ అంటే లక్ష్మణుడు. హిందీ భాష వికృతి చెంది అలా మారిపోయిందనమాట. అందుకే రామలఖన సీత సహిత హృదయ బసహు సురభూప. ఇక్కడ రాము లఖన్ అంటే అర్థం ఏంటి, లక్ష్మణుడు అని అర్థం. అది లక్ష్మణుడు ఏలిన పురం. లక్ష్మణుడిని కొద్ది రోజులు ప్రజెంటేషన్గా అక్కడికి పంపాడు, తనకి ప్రతినిధిగా పంపాడు. లక్ష్మణుడు కొడుకులు దాన్ని పరిపాలించారు, అది లక్ష్మణపురం. ఇలా చాలా పురాల పేర్లు మారిపోయాయి మనకి తెలియకుండానే. వాటి పూర్వనామాలు తెలుసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందండి మనకి. అత్యంత ప్రాచీన కాలంలో వాటి పేర్లకి ఇప్పటి పేర్లకి ఎంత మార్పు వచ్చేసిందో అనమాట. అవి తెలుసుకుని అక్కడికి వెళితే ఓహో, ఒకప్పుడు లక్ష్మణపురమా, ఇది భరతపురమా, ఇదేమో ఈ పేరా, ఇవాళ ఇలా ఉందా అని తెలుస్తుందన్నమాట. అలాగే తిరుపతిలో బేడి ఆంజనేయ స్వామి అని ఉంటాడు. అక్కడ భలే ఉండేదండి పూర్వం, చక్కా కింద మెట్లవిని. దాని వెనక అతను ఎంత గొప్ప కథ ఉందనుకుంటున్నారు. అది మీకు ఇదివరకు హనుమత్ చరిత్రలో చెప్పాను. క్రమంగా బేడి అని ఎందుకు మారిందంటే భేంట్ అంటే కానుక. అక్కడికి వచ్చి కానుకలు ఇచ్చుకుని అక్కడ కలిసి ఉండేవారట, అది భేటీ అయ్యారు అనేది. ఆ భేటీ శబ్దం బేడి అయిపోయింది కొంతకాలానికి. ఇలా వికృతి మారిపోతుందన్నమాట. అలాగే హనుమంతుడు అవయవాలన్నీ వజ్రంలా దృఢంగా ఉంటాయి. వజ్ర అంగ బలి, వజ్రాంగబలి, వజ్రము వలె కఠినమైన అవయవములతో కూడిన బలశాలి. ఈ వజ్రాంగబలి హిందీలో బజరంగబలి అయ్యింది. మన వాడికి బజరంగబలి పోయి భజరంగబలి, వాడికి భజన ఎక్కువైపోయింది అనమాట. ఒత్తకూడదు, బజ్రంగబలి వజ్రాంగబలి అన్నమాట. ఇలా ఇంచుమించుగా చాలా శబ్దములు కొంతకాలానికి వికృతి అయిపోతాయి. అందుకనే ప్రకృతి వికృతి. సంస్కృతంలో బ్రహ్మ, అదే తెలుగులో బమ్మ. సంస్కృతంలో జెఫ్వా నాలుక, అదే తెలుగులో జమ్మ. నీ జిమ్మడిపోను అంటే నీ నాలుక పడిపోయి నీ నోరు పడిపోను అని అర్థం అనమాట. కుళాయిల దగ్గర పూర్వం తిట్టుకునేవారు కదా, నీ జిమ్మడిపోను అని. అదే ఈ ప్రకృతి వికృతులు పూర్వం తెలుగు నేర్పేవారు చక్కగా. అవన్నీ పోయి ఇప్పుడు అనమాట. ఎంత అందంగా ఉండేవాడి అప్పట్లో, ప్రకృతి వికృతి అని ఉండేవి. పరీక్షలో ఇచ్చేవారు అనమాట. జెఫ్వా జమ్మ, బ్రహ్మ బమ్మ. మళ్ళీ నేర్పుదాం, పురాణాల్లో ఎంతవరకు నేర్పుతాం. కానీ ఇవన్నిటితో కూడినటువంటి అపూర్వమైన విద్యలన్నీ పురాణాల్లో ఉన్నాయి. ఈ లక్ష్మణపురంలో లక్నోలో వైశంపాయనుడు గొప్ప గురుకులం పెట్టాడు. లక్నోలో ఉండే నది పేరేమిటి, గోమతి. అది నది కాదు, నదం. గోమతి నైమిశారణ్యంలో మొదలై లక్నో నుంచి ప్రవహించి క్రమక్రమంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇది ద్వారక వెడుతుంది. ద్వారకలో శ్రీకృష్ణుడి ఆలయం పక్కనే ఈ గోమతి ప్రవహిస్తుంది. అక్కడికి వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలిసిపోతుంది. పశ్చిమ సముద్రమే అనండి, ఏదో ఇతరులు తురకాళ్ళు మనకి అరేబియా సముద్రం అని పేరెట్టినా అది అరేబియా సముద్రం అంటే పశ్చిమ సముద్రం. అది అందులో కలుస్తుంది గోమతి. గోమతి నదము, నర్మద నదము, గోదావరి కృష్ణ మొదలైనవి నదులు. నదులకు నదాలకి చాలా తేడా ఉంది. పడమర నుంచి తూర్పుకి ప్రవహించి తూర్పు వైపున్న సముద్రంలో కలిస్తే వాటిని నదులు అంటారు. అనగా గంగానది పశ్చిమం నుంచి తూర్పుకి ప్రవహించి తూర్పునున్నటువంటి బంగాళాఖాతంలో కలిసిపోతుందన్నమాట. గోదావరి తూర్పు వైపుకి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది పడమర నుంచి తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలోనే కలుస్తుంది. ఇలా తూర్పుకి ప్రవాహం ఉండి తూర్పు వైపు ఉన్న సముద్రంలో కలిస్తే దాన్ని నది అంటారు. అలా కాకుండా తూర్పు నుంచి పడమరకి వ్యతిరేక దిశలో వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలిస్తే అటువంటి వాటిని నదులు అనకుండా నదములు అనాలి. అవన్నమాట నదీ నదాలంటే. అందుకని నర్మదా గోమతి ఇవన్నీ నదములు. ఈ గంగా గోదావరి మొదలైనవి నదులు అన్నమాట. అందులో ఈ గోమతి నద తీరంలో వైశంపాయనుడు అద్భుతమైన గురుకులం ఏర్పాటు చేశాడు. ఆ గురుకులంలో ఎంతోమంది మహానుభావులైన శిష్యులు తయారయ్యారు. ఈ శిష్యులలో ఒక అత్యంత ప్రతిభాశాలి ఉన్నాడు. ఆయన పేరు యాజ్ఞవల్క్యుడు. ఈ యాజ్ఞవల్క్యుడు గురువుని మించిన శిష్యుడే, గట్టివాడు. దాంతోపాటు కొంచెం అహంకారం కూడా ఉన్నవాడు. ఎప్పుడైనా గురువుగారు చెప్తే కూడా నేనెందుకు చేయాలంటట. అంటే ఓ స్థాయి దాటితే అప్పుడప్పుడు ఇలాంటివి వస్తాయి. గొప్పవాళ్ళు కనుక వాళ్ళు అలా ఉన్నా పర్వాలేదు, మీరు అలా ఉంటే చాలా ప్రమాదం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిషిద్ధమపి గురువాజ్ఞాం. అది తప్పుడు పనైనా గురువుగారు చెబితే చేయమన్నారు. నిషిద్ధమైన కర్మైనా చెయ్యండి.
గురువుగారు మిమ్మల్ని హఠాత్తుగా పిలిచి ఓ సీసా ఇచ్చి తాగమన్నారు. తాగుడు డేంజరే, అయినా గురువుగారు చెప్తే తాగేయాలట. అలాగని గురువుగారు తాగమని ఏమి అనరు, అసలు అంత పరీక్ష చేస్తారు. అలా చేస్తే కూడా ఆ పరీక్షలో నెగ్గాలట. అందుకని నిషిద్ధమైన గురువు చెబితే ఆ పని చేసి తీరవలసిందే. అలా చేస్తే వాడు బాగుపడతాడు, లేకపోతే వాడు ఎప్పుడూ బాగుపడ్డు. గురువులు మనకి పనికొచ్చేవే చెబుతారు కనుక వాళ్ళు ఒక్కొక్కప్పుడు మన చేత కొన్ని పనులు అలా చేయిస్తారట. వ్యతిరేకంగా విడితే అది ఎప్పుడూ ప్రమాదమే. మొదట్లో యాజ్ఞవల్క్యుడు, భరద్వాజుడు, రథీతరుడు, శాకల్యుడు వీళ్ళందరూ భక్తి శ్రద్ధలతో వైశంపాయనుడి దగ్గర వేదాలు నేర్చుకున్నారు. వీళ్లలో శాకల్యుడు, యాజ్ఞవల్క్యుడు ఇద్దరు ఎక్కువ పండితులు. ఈ ఇద్దరిలో శాకల్యుని దగ్గర జ్ఞానాహంకారం ఉందిటండి. నేను చదువుకున్నవాడిని, నాకు ఎవరు సాటిరారు, పాండిత్యంలో, వ్యాఖ్యానంలో, కంఠంలో నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు అనుకునేవాట. ఈ అహంకారం ఎందుకు వస్తుందో తెలియదు. ఒక్కొక్కప్పుడు నేను గొప్పవాడిని అహంకారం వస్తూ ఉంటుంది. మన కళ్ళ ముందు ఈ అహంకారం అంతా కాలమే పట్టుకుపోతోంది. కాలం వల్ల ఎంతమంది మారిపోయారు. ఒకప్పుడు విజృంభించి పురాణాలు చెప్పిన వాళ్ళంతా మూలబడలా, ఇవాళ లేవలేక మంచం మీద పడి ఉండలేదు. ఎంతండి మానవుడి బతుకు. అదిగో పుట్టాడనే లోపు ఇదిగో వెళ్ళిపోతున్నాడు. అయినా తెలుసుకోలేక ఈ మానవుడు నేను ఎల్లకాలం యవ్వనంతో ఉంటా, డబ్బు సంపాదిస్తా అనుకుంటాడు. ఈ డబ్బు అనే జబ్బు వెంటబడతాడు. ఈ పిచ్చాడికి తెలియదు కానీ ఈ డబ్బు కంటే విలువైన ఒక గొప్ప దివ్య పదార్థం ఉన్నది, అది పట్టించుకోవట. డబ్బు 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 డబ్బు. మరి ఎందుకు పుట్టిందంటే ఈ కలియుగంలో తెలియదు. కానీ మనుషుల యొక్క గుండెకాయ లబ్ డబ్బు అని కొట్టుకోవడం మానేసి లబ్బు పోయింది. లబ్ డబ్బులో లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటోంది. ఈ డబ్బు జబ్బు పట్టుకుంది. ఎక్కడ చూసినా కట్టలు. ఈ కట్టలతో పాటే వీడి శరీరం అంతా అనారోగ్యపు బుట్టలుగా మారిపోతుంది. చివరికి వీడిని తీసుకెళ్ళి 4 కట్టెల మీద పడుకోబెడతారు. ఆ తర్వాత వీడు బూడిదైపోతాడు పాపం. కాబట్టి చదువుకున్నవాడినని కానీ, ఉన్నవాడినని కానీ, ధనవంతుడినని కానీ, పదవి ఉందని కానీ ఎప్పుడూ అహంకరించరాదు అని ఇక్కడ మళ్ళీ ఒకసారి మనకు సూచన చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కథలు చెప్పడమే కదా, మహాత్ముల చరిత్రతో పాటుగా చిన్న సూచన. జ్ఞానాహంకారం మరీ ప్రమాదం. ధనాహంకారం, రూపాహంకారం, బలాహంకారం, జ్ఞానాహంకారం అనే 4 అహంకారములు ఉండకూడదు. నాకు బలం ఉంది అని అహంకరిస్తే నీ బలం క్షణంలో పోయి నువ్వు ఎందుకు పనికిరాకుండా అయిపోతావట. బలం పోయి ఎందుకు పనికిరా కదలలేని వాడు లేరు. ఒకప్పుడు కుస్తీ పట్లు పట్టి బస్తీవే సవాలు అన్నవాడు ఇప్పుడు మంచం మీద పడ్డాక వాడింట్లో కనీసం ఇంత ఇస్త్రీ చేసేవాడు లేకుండా అయిపోతాడు. కాబట్టి బలాహంకారం ప్రమాదం. రూపాహంకారం, నేను అందగాణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను మన్మధుడిలా ఉంటా, నేను రతీదేవిలా ఉంటా అనుకోకు. కళ్ళు మూసి తెరిచేలోపు ముసలాళ్ళు అయిపోతాం. అప్పుడు ఆ రతీదేవిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు చూస్తే మనకి మతిపోతుందన్నమాట. కొంతమంది సినిమా హీరోయిన్లు 40 ఏళ్ళు వచ్చాక మళ్ళీ రీఎంటర్ ఇస్తారే, వాళ్ళని బయట చూస్తే ఈవిడ్నా నేను చూసింది అని చెంబుండేళ్లలో దూకేస్తాం మనం వెంటనే. కాబట్టి ఆ రూపాహంకారం కూడా కొంతకాలానికి పోతుంది. రూపం ఎంతో కాలం ఉండదు. ఆ తర్వాత జ్ఞానాహంకారం. నాకు జ్ఞానం ఉంది అనుకునే లోపు వీడు పెరాలసిస్ వచ్చో ముసలాడొచ్చో ఆ జ్ఞానం పోయి ఎందుకు పనికిరాకుండా అయిపోతాడు. బాగా చదువుకున్న పండితుల్లో కొంతమంది ముసలితనం వచ్చాక పక్కవాడిని గుర్తుపట్టలేక ఎక్స్క్యూజ్ మీ నేను ఎక్కడో చూసినట్టుంది అన్నాడు ఒక ఆయన. వాళ్ళు ఆవిడ నువ్వు చెల్లెలివా అన్నాడు. మతిపోతుందన్నమాట వార్ధక్యంలో. కాబట్టి జ్ఞానాహంకారం పోతుంది. అక్కడికి బలాహంకారం, రూపాహంకారం, జ్ఞానాహంకారం, 4వది ధనాహంకారం లేక పదవి. నాకు ధనం ఉంది, పదవి ఉంది అనుకుంటే ఈ ధనము పోతుంది, పదవి పోతాయి. అందుకే హరిశ్చంద్ర నాటకంలో ఇవన్నీ కలిపి చిన్న పద్యం చెప్పాడనమాట. స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతిల్ సాగిరావు, ఏరికి ఏసరికి ఏ పాటు విధిల్చనో విధి, అవశ్య ప్రాప్యము అద్దాని ఎవ్వరు తప్పిల్చెదరు, ఉన్నవాడనని గర్వం బేరికిల్ కాదు, కింకరుడే రాజగు రాజకింకరుడగున్ కాలానుకూలంబుగా. ఈ పద్యానికి అర్థం మీకు తెలిసింది కాబట్టి నేను కొత్తగా చెప్పక్కర్లా. మన వెనకాతలు ఏ సంపదలు కూడా రావు, స్థిరంగా ఉండవు.
నేను ఉన్నవాణ్ణి, నేను గొప్పవాణ్ణి అనే అహంకారం ఒక్క క్షణం కూడా నీకు పనికిరాదురా నాయనా. రాజుగారు కెంకరుడైపోతాడు, కెంకరుడు రాజు అవుతాడు. ఇదే కాలప్రభావం అంటే. అందుకే కాలోహి దురతిక్రమ అన్నారు. అటువంటి విషయమును దృష్టిలో పెట్టుకోక శాకల్యుడు జ్ఞానాహంకారంతో నేను పండితుణ్ణి, ఎవరినైనా పడగొడతాను, నేను వ్యాకరణ పండితుణ్ణి అంటూ విజృంభించేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగింది, జనక మహారాజు గారు ఒక యాగం చేశాడు. ఆ యాగం అశ్వమేధయాగం. ఆ అశ్వమేధయాగం మహాద్భుతంగా సాగింది. 10 సంవత్సరముల పాటు ఏకధాటిగా అశ్వమేధయాగం సాగింది. అందులో కొంతకాలం గుర్రం తిరగడానికి ఒక ఏడాది పడుతుంది కదా. ఆ తర్వాత పందిళ్ళు వేయటం, భోజనాలు పెట్టడం, మంచి అద్భుతమైన మంత్రోచ్చారణలు వేద పండితులు చేయడం, పూర్ణాహుతులు ఇవ్వడం, ఏ రోజుకు ఆ రోజు భోజనాలు పెట్టడం, వీటితో అపూర్వ రీతిలో ఒక దశాబ్ద కాలం అశ్వమేధయాగం జనక మహారాజు చేశాడు. ఈ యాగం గొప్పతనం తెలుసుకుని వేలాది మంది ఋషులు ఆయా ప్రాంతాల నుంచి యజ్ఞానికి వచ్చారు. ఋషీణాం హి సహస్రాణి తత్రా జగ్మురనేకశః. ఒకళ్ళిద్దరు కాదు, వేల కొలది ఋషులు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు. ఇంతమంది ఋషులకి విడుదల ఏర్పాటు చేశాడు జనకుడు. అందరికీ పందిళ్ళు వేయించాడు. వారికి కావలసిన ఆహార పదార్థాలు, స్నానాలు అన్నిటికీ ఏర్పాట్లు చేశాడు. ఓ మహావైభవంగా యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞములో తిని సంతోషించని వాడు అంటూ లేడనమాట. అంత ఎక్కువైపోయి తినేశారనమాట. పాయసాలు, నేతులు బురదలు బురదలైపోయాట. అన్నం అయితే ఏకంగా కొండల కొండల కింద పోసేసేవారట. వరి అన్నం వండడం, కుంభరాశి పోసినట్టు పోయటం. అందుకని అన్న పర్వతాహ, అన్నములు పర్వతముల వలె ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద ఈతాకు చాపల మీద, తాటాకు చాపల మీద కొండల్లో పోసిన అన్నాన్ని గిన్నెలతో ఎత్తుకొచ్చి వడ్డించేవాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు, తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. ఇంకా సామాన్యుడు మొదలుకొని మహాపండితుడు వరకు అందరూ భోజనాలు చేశారట. కొంతమంది ఆ కూరలకి రుచికి మెచ్చుకునేవారు. కొందరు సాంబార్లు, కొందరు అప్పడాలు, కొందరు వడియాలు. ఇవన్నీ కూడా ఈ వడియాలు మొదలైన బిడియాలు లేకుండా తినేశారు, సిగ్గు లేకుండా తినేశారు. మొహమాటం ఎందుకు, శుభ్రంగా మంచి పదార్థాలు వస్తుంటే. అప్పుడు జనక మహారాజు గారికి యజ్ఞం అంతా ఒక ఎత్తు, యజ్ఞం అయ్యాక ఏదైనా గొప్ప దానం చేస్తే బాగుండనిపించింది ఆయనకి. ఇంత గొప్ప యజ్ఞం చేశాం, అన్నదానం చేశాం, వీటితో పాటుగా ఈ వచ్చిన పండితుల్లో ఎవరో ఒక గొప్ప పండితుడిని చూచి అతడికి కనీ విని ఎరగని రీతిలో సంపదలు ఇస్తే బాగుంటుంది, దానం మంచిది అనిపించింది. వెంటనే ఆయన ఏం చేశాడు, ఒక కొండంత ఎత్తుగా ఉన్న బంగారపు రాశి పోశాడు. దాదాపుగా ఆ బంగారం 5000 క్వింటాల్స్ ఉంటుంది ఏకంగా. అంత బంగారాన్ని ఒక గుట్ట కింద పోశాడు. కొన్ని రత్నములు రాసిపోశాడు. ఆ రోజుల్లో అలా ఉండేదండి. ఇళ్లల్లో అన్నీ బంగారపు పదార్థాలే కదా. ఇప్పుడంటే కర్మగాలిపోయి ఇంట్లో ఉంగరం చేయించుకుంటే ఓహో ఉంగరం చేయించుకున్నావు, గొలుసు చేయించుకున్నావు అంటున్నాం. కానీ పూర్వం బంగారపు కంచాలు ఉండేవి. బంగారపు అనకూడదు కానీ బంగారపు కంచంలో తప్ప మట్టి మూకుళ్ళు అన్నం తినని రోజులు ఉన్నాయన్నారు జనకుడి కాలంలో. జనకుడి కాలంలో మట్టి మూకుళ్ళు అన్నం తినవాళ్ళు లేరట. అంటే ఆయన పరిపాలన ఎంత గొప్పదో ఆలోచించండి. అతి సామాన్యుడంటే అన్నమును బంగారపు గిన్నెలో వండుకుంటే వాడు సామాన్యుట. దాన్ని బట్టి ఆ రోజుల్లో ఎంత గొప్ప ధనవంతులు ఉన్నారో ఆలోచించండి. ఎందుకు నవ్వానో తెలుసా మీకు? నేను చాలా కాలం క్రితం ఎప్పుడో ఒక ఉపన్యాసం చెబుతూ బంగారపు కంచాల్లో అన్నాలు తిన్నారట, కానీ ఆ బంగారపు కంచంలో అన్నం ఏంటి ఏమిటో నాకు తెలియదు అన్నారు సరదాగి. ఈ అన్న మాటని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? నేను పురాణం చాలామందికి చెప్పాను. కానీ చెన్నైలో హరనాథ్ గుప్తా గారు ఉన్నారు. ఆయన భార్య పేరు పద్మావతి గారు. వారి అబ్బాయి శివప్రసాద్ గారే మనకిప్పుడు శివలింగాన్ని పెద్దలింగం ఇస్తున్నారు. ఆ తల్లి చాలా గొప్పది. ఆవిడ ఒకసారి పురాణంలో విన్నారు. విని నేను 2020 జనవరిలో అక్కడ చెన్నైలో ఒక అష్టావధానం చేశాను. లాస్ట్ ఇయర్ అనమాట, లాక్డౌన్కి ముందు. అవధానం చేయగానే మా ఇంట్లోనే ఉండాలన్నారు ఆవిడ. ఒక గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళారు. ఆ గెస్ట్ హౌస్లో కూర్చోగానే నా కోసం బంగారపు కంచం పంపారు. బంగారపు కంచం పంపి ఆవిడ నవ్వుతూను, మీరు ఒకప్పుడు పురాణంలో హాస్యంగా బంగారపు కంచంలో అన్నాలు తిన్నారు, జనకుడి కొలువులో అన్నారు. ఆ తర్వాత
ఆ బంగారపు కంచం నేను చూడలేదన్నారు, కాబట్టి మీకోసం కంచం పంపాను, మీరు భోజనం చేయండి అన్నారు ఆవిడ. భోజనం చేసే కంచం ఇచ్చేసానులేండి, అది వేరే విషయం. మళ్ళీ కంచం తెచ్చేసుకున్నాం అనుకోకండి, మళ్ళీ కంచం తెచ్చేసుకున్నారు గురువుగారు అనుకోకండి, వెంటవరకండి. అంటే ఎంత ప్రేమతో ఉన్నవాళ్ళు ఉన్నారో చెప్పడం కోసం ఉన్నారు, అంతేగాని నేను ఏదో వ్యక్తుల్ని పొగటం కోసం కాదు. మనుషుల్లో సంస్కారం ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతమందికి లేవు బంగారపు కంచాలు, ఎంతమందికి ఊహొస్తుంది. ఆ తల్లికి నా మీద అంత ప్రేమ కలిగింది. నిజంగా నేను అన్న మాటని పట్టుకుని బంగారపు కంచంలో భోజనం అంటే ఏమిటో నా జీవితంలో ఒక్కసారి రుచి చూపించారన్నమాట. ఇక ఆ తర్వాత నాకు నమ్మకం ఏంటంటే ఇంతమంది ఉన్నారు కనుక ఇంకా శాశ్వతంగా గురువుగారు బంగారం కంచంలో తినేలా ఏర్పాటు చేసినా చేయొచ్చు, అది దేవుడి విషయం, అది వేరే చెప్పలేం. కానీ కాబట్టి ఇలా అంటాం, కానీ ఎందులో భోజనం చేసినా చివరికి ఏదో అన్నట్టుగా మనందరం ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళమే. మహాత్ముల లక్షణములు అలా ఉంటాయని చెప్పడానికి ఆ మాట చెప్పాను. మరొక్కసారి ఆ తల్లిగారిని వారి కుటుంబాన్ని భగవంతుడు రక్షించుగాక. నేను అప్పుడప్పుడు కొంతమందికి ఆశీస్సులు ఇస్తున్నానంటే దానికి గల కారణం వాళ్ళలో ఉన్న పవిత్రతకి. నాకెప్పుడు ఏ దైవానుగ్రహం వల్ల ధన వ్యామోహం కానీ ఇంకోటి కానీ లేవు. అందుకే ఒక్క ఉంగరం కూడా చేతికి పెట్టుకోకుండా ఉన్న కారణం అది. ఓసారి ఒక ఉత్తరం రాసి పంపారు హరిగారు, దయతో నా పేరు మాత్రం పురాణంలో చెప్పొద్దని. కానీ ఎందుకు చెబుతూ ఉంటాం అప్పుడప్పుడు అంటే, మంచి పనులు చేస్తున్నప్పుడు చెబుతూ ఉంటే దీన్ని ఆదర్శంగా తీసుకుని 10 మంది చేస్తారని చెబుతాం తప్ప అంతకుమించి మాకేం కోరిక ఉంటుంది? మాకే కోరికుంటే అడగమా? కానీ ఎప్పుడైనా ఎవరినైనా ఈ వస్తువు కావాలని గురువుగారు అడిగారేమో అడగండి ఒకసారి, ఆయనతో సహితంగా. ఇంత పరిచయం ఉన్న కారణం ఏమిటంటే, నాకు దేని మీద వ్యామోహం లేదు, దేని మీద ప్రత్యేకమైన కోరిక లేదు. అప్పుడప్పుడు పురాణాల్లో పాయసం గురించి వర్ణిస్తే నిజంగా పాయసం తింటారేమో అని అనుకుంటారు కొందరు. పాయసం లేదు, ఆయాసం లేదు. నేను తినే పిడికెడు మొతుకులు ఎన్నో ఆ అన్నం తిన్న తర్వాత గిన్నె చూసిన వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి. అయినప్పటికీ సత్కార్యములు చేయువారిని తప్పక ప్రశంసించాలి అని శాస్త్రం చెబుతున్నది కనుక అప్పుడప్పుడు కొంతమందిని అలా వర్ణిస్తాం. వారందరికీ భగవంతుడికి అనుగ్రహం కలుగాక. జై శ్రీరామ్. ఇప్పుడు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, జనకుడు అంత గొప్ప ఐశ్వర్యవంతుడు గనక బంగారపు రాశి పోశాడు, రత్నములు పోశాడు, దాసదాసీజనాల్ని పక్కన పెట్టాడు. కొన్ని గ్రామములు దానం చేస్తానని ఆ దానం చేసే గ్రామములను ఒక పట్టా మీద రాసి ఆ పట్టా కూడా పట్టుకొచ్చాడు. పూర్వం దాన పట్టాని ఇచ్చేవారన్నమాట. ఇప్పుడు మనకి దస్తావేజులు అలాగా, అలా ఒక పట్టుగుడ్డ మీద ఇదిగో ఈ లక్కునో, ఈ నైమిశారణ్యం, అయోధ్య, వారణావతం లేదా ఇంద్రప్రస్థం, ఇలా కొన్ని గ్రామములు మీకు దానం చేస్తున్నామని రాసిచ్చేసేవారు రాజులు. కింద సంతకం చేశానమాట. ఇస్తే ఇక ఆ రోజు నుంచి ఆ ఊరి మీద వచ్చే ఆదాయం అంతా వీళ్ళే స్వీకరించవచ్చు. ఇంక దాని మీద ఏ ట్యాక్సులు కూడా రాజుగారికి కట్టక్కర్లా. మొత్తం ఆ ఊళ్ళో ఉన్న పొలాల మీద, స్థలాల మీద హౌస్ ట్యాక్సులు ఇటువంటివన్నీ కూడా ఎవరికి ఈ పట్టా వెళ్ళిందో వాళ్ళే వసూలు చేసుకునేవారు అనమాట. అది ఎంత ఐశ్వర్యం అండి మరి ఆ రోజుల్లో. అటువంటి గ్రామాలు దానముగా ఇచ్చే పట్ట ఇవన్నీ ఓ చోట పెట్టాడు ఆయన. పెట్టి రాజుగారు ఏమన్నాడు, మహాత్ములారా, నేను చేసిన అశ్వమేధ యాగానికి నా మీద అభిమానంతో మీరందరూ వచ్చారు, మీ ఆశీస్సులు ఇచ్చారు. మీ అందరికీ నాకు తోచిన రీతిలో అన్నదానాదులు చేయగలిగాను. ఇప్పుడు ఒక గొప్ప దానం చేయాలనుకుంటున్నాను. అదిగో ఆ దానమే మీ కళ్ళ ముందు కనపడుతున్నది. ఈ బంగారం అంటే అక్కడ ఉంది, ఇక్కడ కాదు, అక్కడ చూపించి ఇదిగో ఈ బంగారపు రాశి, ఈ రత్నములు, ఈ గ్రామాలకు సంబంధించిన పట్ట, ఈ దాసదాసి జనాలు, ఈ ఏనుగులు, ఈ గుర్రాలు, మీలో ఎవడు ఉత్తమోత్తముడో వాడికి ఇస్తాను. మీలో మీరందరూ కలిసి నిర్ణయించుకుని ఒకడిని నా ముందు గంటండి ఆయనకి ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను సామాన్యుడిని. జనకుడిని దానికి చాలా తెలివైనవాడు, మహాపండితుడు. జనకుడి కంటే గొప్పవాడు ఎవడు లేడని పేరు ఆయనకి. విదేవుకుడు, దేహభ్రాంతి లేనివాడని పేరు. అయినప్పటికీ ఆయన ఏమన్నాడో తెలిసినా, నేను మీతో పోలిస్తే సామాన్యుడిని, మీలో ఎవరు గొప్పవాడో, ఎవడు ఈ దానం పుచ్చుకోవడానికి అర్హుడో నేను తేల్చలేను. మీరంతా పండితులు, మీరందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని, అయ్యా ఈతడు మా అందరిలోకి గొప్పవాడు, ఇతనికి ఇవ్వండి అంటే ఆయనకి ఇవన్నీ ఇచ్చేస్తాను, మీలో ఎవరో తేల్చుకోండి అన్నాడు. వాళ్ళు తెల్లబోయారు. నేను గొప్పవాడినే, కానీ నాకంటే వీడు గొప్పవాడేమో అని పక్కవాడు అనుకోవడం, ఇలా ఇంకొకడిని వాడిని చూసుకోవడం. ఎవడికి ఆశ వచ్చింది రావడం. ఎందుకు రాదు? కొండలాగా బంగారం కనబడుతుంటే, బంగారం లాంటి బంగారం మిసమిసలు ఆడిపోతూ ఉంటే, రత్నాలు మెరిసిపోతూ ఉంటే, ఈ దాసదాసీ జనం కనబడుతూ ఉంటే, ఏనుగులు గుర్రాలు కనబడుతూ ఉంటే ఆ మాత్రం ఆశ లేకుండా ఉంటుందా? అప్పుడప్పుడు మంచి కారు కనబడితే నాకే ఆ కారులో ఎక్కాలనిపించింది నా చిన్నప్పుడు. ఇప్పుడు పోయింది కానీ.
కాబట్టి అనిపిస్తుంది ఎంత గొప్పవాడికైనా. కానీ ధైర్యం చేసి ఎవడికవాడు నాకే ఇవ్వండి అనలేడు, పక్కవాడిని రికమెండ్ చేయలేడు. వీళ్ళల్లో వీళ్ళు గజగజలు ఆడుతున్నారు. అప్పుడు రాజుగారు అన్నారు, ఓ పని చేయండి, మీలో ఎవరు ముందుకు రావట్లేదు కనుక వాదోపవాదాలు చేసుకుని అందులో నెగ్గిన వాడిని నా దగ్గరికి పంపండి అన్నాడు ఆయన. అప్పుడు ఏం చేశారంతా, వీడు వాడితో వాడు వీడితోటి నేను గొప్ప అని వాదించడం మొదలెట్టారు. అందులో చాలామంది ఓడిపోయారు. నెగ్గిన వాళ్ళు ఉంటారే, ఈ నెగ్గిన వాళ్ళు మళ్ళీ నెగ్గిన వాళ్ళలో నెగ్గిన వాళ్ళకి పోటీ పెట్టారు. మళ్ళీ వీళ్లలో ఒకడు విజేత, ఒకడు పరాజితుడు అయ్యారు. ఈ విధంగా చిట్ట చివరికి ఒక 100 మంది మిగిలారట విజేతలు. మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ ఓడిపోయారు. ఈ 100 మంది వాదోపవాదాలు చేసుకుంటారు కానీ ఏ విషయం తేలడంలా. ఇక వీళ్ళకి ఇక్కడ కోపం వచ్చేస్తుంది ఎవరికి వాళ్ళకి. ఎందుకనంటే మనం ఇప్పుడు ఓడిపోయినట్టు కనబడ్డామంటే ఈ బంగారం పోతుంది. కాబట్టి పాండిత్యంతో నెగ్గకపోయినా గొంతుకుతో నెగ్గేద్దాం అనుకున్నారు. కొంతమంది గొంతు ఎట్టు అరిచేస్తారు అవతల వాళ్ళ మీద. ఇంకా అవతల వాడు ఈ టీవీల్లో ఉంటాయి కదా వాదోపవాదాలు, అవతల వాడిని మాట్లాడేవారు అరుస్తారు, కొట్టుకు చచ్చిపోతారు. చివరికి మనకేం అర్థం కాదు. మధ్యలో మనం ఆ టీవీ ఛానల్ చూసేవాళ్ళు నిజంగా చూసేవాళ్ళు ఫూల్స్ అని అడిగితే వాళ్ళు బాగానే ఉంటారు. అలా వీళ్ళలో వీళ్ళు అరుచుకోవడం మొదలెట్టారు, వాదోపవాదాలు అడుకున్నారు. ఇక్కడ రాశారండి వ్యాసుల వారు 43వ శ్లోకంలో, నిజానికి వాళ్ళు మహాత్ములు. ఇక్కడ ఇంత అరుచుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు గొంతుకు పెట్టుకుని నేనే గొప్ప అని నాకే డబ్బు రావాలని ఎందుకు అనుకుంటారంటే ఆ దోషం ధనదోషం అంట, డబ్బు దోషం అన్నారు. డబ్బు ఎంత వాడినా పాడు చేస్తుంది. ఆ సమయంలో అందరూ వాదించుకుంటూ ఉంటే యాజ్ఞవల్క్య మహర్షి లేచాడు, వైశంపాయన శిష్యుడు. చెప్పానుగా వైశంపాయన శిష్యుల్లో శాకల్యుడు మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారని. అందులో యాజ్ఞవల్క్యుడు లేచాడు. మంచి కంఠంతో ఇలా అన్నాడు, శిష్యం బ్రహ్మవిదాం శ్రేష్టం ధనమేతత్ గృహాణవై. మీరందరూ కాసేపు మాట్లాడకుండా ఊరుకోండి. ఈ డబ్బు నాది. ఏది డబ్బు పుచ్చుకుంటానని కాదు, ఈ డబ్బు నాది అని ఒక శిష్యుడిని పిలిచి, ఒరేయ్ వీళ్ళందరినీ నోరు మూసుకోమనరా, అందరిలోకి నేనే గొప్పవాడిని, ఈ మొత్తం డబ్బు అంతా నాదే. ఈ బంగారం, ఈ రత్నాలు, ఈ దాసదాసి జనాలు, ఈ ఏనుగులు, ఈ పీనుగులు, ఈ గుర్రాలు అన్నీ నవే. మన ఇంటికి తీసుకుపోరా శిష్య. అందరినీ వాదోపవాదాల్లో ఓడించే శక్తి కలిగిన వాడిని నేనొక్కడే, నాతో సమానుడు మరొకడు లేడు. ఒకవేళ ఎవడైనా నాతో వాదోపవాదాలకు వస్తానంటే వాడు ఆ క్షణమే జీవితంలో తలెత్తుకోలేకుండా అయిపోతాడు అని శిష్యుడికి చెప్పి, ఈ నెగ్గిన వాళ్ళు ఉంటారే, మిగిలిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకేసి తిరిగాడు. మీరు విన్నారుగా మా శిష్యుడితో నేనేమన్నానో, ఈ డబ్బు నాది, అందరికంటే గొప్పవాడిని నేనే. కాదు కూడదు అంటే మీలో ఎవరికైనా సత్తా ఉంటే, శక్తి ఉంటే, విద్వాంసుడంటూ ఉంటే నన్ను వాదమునకు పిలవవచ్చు, పిలిస్తే వాడిని ఓడిస్తాను. ఆ తర్వాత వాడికి అపజయం వల్ల సిగ్గే మిగులుతుంది. కాబట్టి యో వాన ప్రీయతే విద్వాన్ సమాహ్వయతు మాచరం అన్నాడు మంచి ఝంకారంగా. మీలో ఎవరైనా నన్ను ఓడించాలనుకుంటే వాదానికి పిలవచ్చు, వాడిని ఓడిస్తాను, ఎవడొస్తాడో రండి అన్నాడు. ఒక్కసారి ఇంత మాట అనగానే అక్కడున్న పండితులు వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకున్నారు. ఈ గుసగుసలు సముద్ర ఘోష అయిపోయింది క్రమంగా. అప్పుడు యాజ్ఞవల్క్యుడు నవ్వుతూ, కోపగించకండి, నేను మిమ్మల్ని తిట్టడానికి అలా, మీరు సముద్రపు ఘోషలా మీలో మీరు అరుచుకుంటే ఉపయోగం లేదు. మీరందరూ సత్యం పలికేవాళ్ళు, మనం సత్యాన్ని నిలబెట్టాలి. ఒక్కొక్కప్పుడు నేను గొప్పవాడిని చెబితే కానీ అవతలవాడికి అర్థం కాదు కాబట్టి అలా అనవలసి వచ్చింది. ఉద్యోగానికి వెళ్ళామండి, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అప్లికేషన్ పెట్టేటప్పుడు నాకేదో 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, లేక 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇంత చదువుకున్నాను, నేను గొప్పవాడిని అంటేనే ఉద్యోగం ఇస్తాడా? లేదా నేను చవటనండి, నన్ను నేను పొగుడుకోనండి, ఎందుకు పనికిరానివాడిని అండి, ఉద్యోగం వండండి ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? అందుకని మనం ఏం చేయాలన్నమాట, నేనే ఉన్నాను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సుస్పష్టంగా రాసుకున్నాను, నేను గోల్డ్ మెడలిస్ట్ని, ఎంఏ చదివాను, పిహెచ్డీ చేశాను, నేను అవధానిని, కవిని, కాబట్టి ఉద్యోగం వండంటే నాకు ఉద్యోగం ఇచ్చారు ఆ రోజుల్లో. 11 ఏళ్ళు ఉద్యోగం చేశాక ఆ ఉద్యోగం పోయి ఈ సద్యోగంలోకి వచ్చాను అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఎప్పుడైనా మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అలాగే పొగుడుకోవాలి. అలా కాకుండా అమెరికా పెడతాను అని వీసాకి నాకు రూపాయి లేదు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, నేను చవటని, క్వాలిఫికేషన్ లేదు, వీసా ఇవ్వండి అంటే వీసాయా నీ మోహం అని పొమ్మంటాడు వాడు. డబ్బు ఉంటేనే ఇవ్వట్లేదు వాడు, ఏమీ లేకపోతే ఎందుకు ఇస్తాడు?
అందువల్ల నన్ను నేను పొగుడుకున్నాను, నేను గొప్పవాడిని చెబితే కానీ ఈ సొమ్ము రాదు. ఆయన ఇక్కడ ఒక గొప్ప సవాలు ఏర్పాటు చేశాడు జనకుడు. అందరిలోకి గొప్పవాడికి ఇస్తానన్నాడు. అప్పుడు నేను చవటనని చెప్పకూడదు, శక్తి ఉన్నవాడు శక్తి లేదు అనకూడదు, కాబట్టి ఉందన్నాను. ఇప్పుడు మనం ఓ పని చేద్దాం, తగాదా ఎందుకు? మీలో నెగ్గిన వాళ్ళు 100 మంది దాకా ఉన్నారు. ఒక్కొక్కడు నాతో వచ్చి వాదోపవాదాలు చేయండి. మన వాదోపవాదాలు రాజుగారు వింటారు, తక్కిన పండితులు వింటారు. ఎవరు నెగ్గారో వాళ్లే తెలుస్తారు. విజయం పొందినవాడు ఈ సంపద బట్టి కడతాడు, పరాజితుడైనవాడు పోన్లే డబ్బు పోతే పోయింది, ఇంత గొప్పవాడితో వాదించాం, ఇది కూడా గర్వకారణం అనుకుని వెళ్ళిపోండి, ఏడవకండి. ఒక్కొక్కప్పుడు ఓడిపోవడం కూడా గొప్పే కదండి. వరల్డ్ కప్లో ఫైనల్ దాకా వచ్చాం, ఓడిపోయాం, అది ఏడుపే, కానీ అసలు ఫైనల్ దాకా వచ్చాం, కనీసం అది కూడా చాలు. విన్నర్ కాకపోయినా రన్నర్ అయినా అయ్యారు అనుకోండి అనగా అప్పుడు సరేనన్నారు వాళ్ళు. కొంతమంది పండితుల్ని అందులో ఉన్నంతలో మెరుగైన వాళ్ళనేమో నాయకులుగా పెట్టారు. మరో పక్కన జనకుడు కూర్చున్నాడు. ఒకరి తర్వాత ఒకరు ఈ యాజ్ఞవల్క్యునితో వాదించారు. వచ్చిన వాళ్ళంతా ఓడిపోయారు. అసలు యాజ్ఞవల్క్యుడి ప్రశ్నకి సమాధానం ఇవ్వలేకపోయారు కొందరు, కానీ వాళ్ళ ప్రశ్నలకి యాజ్ఞవల్క్యుడు చకచక సమాధానం ఇచ్చాడు. ఆఖరికి యాజ్ఞవల్క్యుడు తప్ప అక్కడ ఇంకెవరూ మిగల్లా, ఎక్సెప్ట్ శాకల్యుడు, మిగతా అందరినీ ఆయన ఓడించేశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, శాకల్య, ఇక్కడున్న వాళ్ళందరూ నాతో వాదించి ఓడిపోయామని ఒప్పుకున్నారు. అంటే ఈ సంపదకి నేను వారసుని అవుతున్నాను. నువ్వు ఒక్కడివి మాత్రం వాదించకుండా కూర్చునున్నావు. నువ్వు కూడా వాదిస్తావా లేక నా గొప్పతనం అంగీకరిస్తావా, నీ ఇష్టం అన్నాడు. అప్పటిదాకా పక్క వాళ్ళతోటి నేను వాదించనా వద్దా, ఈ వీడి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని పలుకుతున్న శాకల్యునికి లాస్ట్ అండ్ ఫైనల్గా యాజ్ఞవల్క్యుడు అనగానే ఒళ్ళు మడిపోయింది, పట్టుదల వచ్చేసింది. సధర్షితస్తేన రోషాత్ తామ్రాస్యలోచన. ఇంత గట్టిగా యాజ్ఞవల్క్యుడు నువ్వు నన్ను ఓడించగలవా లేక వాదించకుండా వెళ్ళిపోతావా అన్నాడు. అనగానే కళ్ళు ఎరుపెక్కాయి, రాగి రంగులోకి వచ్చాయి కళ్ళు, కోపం వచ్చేసింది. దాంతో నిజంగానే ఆయనకి మండింది. ఏమి నువ్వు అంత గొప్పవాడివా, నువ్వెంత, నీ బతుకెంత, నేను వైశంపాయన శిష్యుణ్ణి, నువ్వు వైశంపాయన శిష్యుడివే, ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళమో ఇప్పుడే భగవంతుడు తేలుస్తాడు అని వాదోపవాదాలకి సిద్ధపడ్డాడు. ఉత్తరం దిక్కుకేసేమో యాజ్ఞవల్క్యుడు తిరిగాడు, తూర్పు దిక్కుకి శాకల్యుడు తిరిగాడు. తక్కిన సభ్యులంతా వారి వారి సౌకర్యాన్ని బట్టి ఆయా దిక్కులకి తిరిగి వీళ్ళని చూస్తున్నారు. యాజ్ఞవల్క్యుడు ముందుగా నీకు తోచిన ప్రశ్నలు వెయ్యి అన్నాడు శాకల్యుడిని. శాకల్యుడు చాలా ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలన్నిటికీ యాజ్ఞవల్క్యుడు నవ్వుతూ సమాధానం ఇచ్చేశాడు. నువ్వు ఇచ్చిన గడువు పూర్తయింది, నువ్వు వేసిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను, కాబట్టి ఈ డబ్బు నాదేనా కాదా అన్నట్ట. పోనీ అప్పుడైనా ఒప్పుకోవచ్చుగా శాకల్యుడు. నిజంగా శాకల్యుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ యాజ్ఞవల్క్యుడు సమాధానం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వు నెగ్గావు, విజయం పొందావు, ఈ డబ్బు నీది అనొచ్చు. కానీ ఇతనికి ఇంకా లోపల తెక్కుండిపోయింది, కోపం ఉండిపోయింది. తాను ఓడిపోతున్నప్పటికీ నెగ్గాలనుకుంటాట. కొంతమంది అలాగే అంటారండి.